ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారిచే రచింపబడిన సందేహ నివారణ గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం. భక్తుడు ఏదో పెద్దలన్న వారు చెందకపోయి ఏమైనా విషయం తెలుసుకొని భగవద్ దర్శన ప్రాప్తి పొందవచ్చునని ఆశతో వెళుదుము. ఏ పుట్టలో ఏ పాము ఉండునో అని వెళ్ళిన ఈ త్రాచుపాములే కనిపించును. వారికి ఆశ్రమము ఆశ కూడా ఒక తప్పే కదా స్వామి. అట్లు ప్రజాసేవ చేసేవారు ఏదో సహజ మానవుని వలె తమ నిజమైన పేరు పెట్టుకొని సందాలు వేసి పబ్లిక్గా సంచరించవచ్చు కదా. సన్యాసి అని వేషములు వేసి ఉపదేశములు పొంది సన్యాసము స్వీకరించినప్పుడు ఎన్నో ప్రమాణములు చేసి ఆశాపాశములు వదిలి తరువాత ఈ మార్గముల పోవుట సన్యాసి లక్ష్యమునికి అవలక్షణము కదా స్వామి. తనకు అవలక్షణము ఉండవచ్చును, కానీ ఆయన సన్యాసి అనువానికి అవలక్షణం ఎన్నటికీ లేదు, రాదు. అట్లు పొరపడవద్దు. నీవు చెప్పినట్లు ఇటువంటి వారు లోకమున ఉన్నారు, లేకపోలేదు. అయితే అట్టి వారిని సన్యాసుల కింద కానీ స్వాముల కింద కానీ చేర్చవద్దు. వారు ఈ రెండింటికి సంబంధులు కారు. ఆ పేరు పెట్టుకొని భక్త కోటికి ద్రోహము చేయవారు. అట్టి చింతయే వద్దు. భక్తుడు పోని ఆశ్రమములు కట్టుకొని గురువుగా నిలిచి ఉందరే, వారికి కూడా దుడ్డు ఆశ తప్పు కదా స్వామి. స్వామి, వారేమి కొమ్ములు పెట్టుకున్నవారా బాబు? న్యాయముగా యోచించిన వారే మరింత జాగ్రత్తతో మెలవలను. ఎందుకన్నా శిష్యకోటిని తయారు చేయువారు సరియైన లక్షణములతో సరియైన హితమును బోధించుచు వారి మనోభావములను మాధవస్మరణ యందు లేనబగినట్లు చేయవలను. అట్లు కాకుండా లోకమునకే హాని కలుగును. అట్టి వారి శ్రేయస్సును కోరుచు వారి ఆనందముని ఆశించుచుండిన ఆశ్రమ అభివృద్ధి భక్తజనులు వారికి వారే చూచుకుందరు. వీరు నిర్బంధ పెట్టవలసిన అవసరమే ఉండదు. అట్లు కాక వారి అభివృద్ధి మాని ఆశ్రమ అభివృద్ధికై మీరు నాకు శిష్యులు, అంత డబ్బు ఇవ్వండి, ఇంత డబ్బు ఇవ్వండి అని హింస పెట్టిన మొదటికే మోసమగును. శిష్యునకు భక్తి పోను, గురువునకు ఆశ్రమం పోను. ఇవే వీటి ఫలితములు. భక్తుడు అదియు కాక ఇటు తప్పులు కనిపెట్టి ఎవరైనా సరికాదు అన్న వారిపై కోపం పూని మరింత కఠిన నిబంధనలు విధించున్నారు. నీ న్యాయమా స్వామి? స్వామి, చేసే తప్పులలో ఇదో మరో తప్పు. న్యాయమెట్లగును భక్తుని హృదయమును రంజింపచేయవలను, కానీ క్షీణింపచేయట ఏ గురువునకును న్యాయము కాదు. అట్లు చేయటం వలన అతను గురువు అనబడడు, గోరె అనబడును. భక్తుడు మమ్మల్ని ఇప్పుడు ఏమి చేయమందరు, ఏ రీతిగా నడుచుకోమందరు, తమను సెలవేంటి స్వామి. స్వామి, నాయన, ఈ దారి తప్పిన వారి మాటలు వదిలి నీవు దారికి వచ్చు మాట్లాడము. నీవు ఇటు వారి సంబంధం వదలము. కామినీ కాంచనములో ఆశలేని స్థానము చేరు. సర్వజనం సమాన ప్రియమైన గురువును చూడు. నిజముగా సరియైన గురువు అన్న ఈ క్రింది లక్షణములు ఉండవలను. అవి గమనించు. అట్టి లక్షణములు ఉన్న అక్కడనే ఆనందం అనుభవించు. లేకుండా నీలో నీవు మననము చేస్తూ భగవంతుని ధ్యానించు, స్మరించు, భజించు. అంతే చాలు. వేరు చోటుకు పోనవసరం లేదు. విడి సమయమన మంచి భక్తి గ్రంథములు చదువు. అందులో నీకు కావలసిన వాటి తీసుకో, కానీ వదలు. అంతేగాని లేనిపోయిన వల్ల చిక్కుకొని తప్పించవద్దు. భక్తుడు అట్టి మహనీయుల గుర్తులెట్టివే స్వామి. స్వామి, ధనాశ లేక ఆశ్రమాభివృద్ధి ఆశ లేక తనను స్తుతించు వారిని ప్రేమించి ఇతరులను ద్వేషించు గుణములు లేక తన భక్తులు ఇతరుల చెంతకు పోకూడదు అనే నిబంధన లేక ఇతరులు మనలో చేలరాదున కట్టుబాటు లేక సర్వజన సమాన ప్రేమ పురుషులై పరనిందాపరులు కాక తన తప్పు తెలిసిన వారిపై తన తప్పు తెలిపిన వారిపై ద్వేషము సాధించగా సత్యధర్మ శాంతి ప్రేమలు వెదజల్లుతూ కేవలము భక్తుల ఆనందమునే ఆశ్రయించి ప్రేమించి వారికి హితము బోధించు వారలను చూడు. అతడు నిజమైన గురువు. కోప తాప ద్వేష అసూయాపరులని ఆశ కీర్తి మర్యాద గౌరవములను ఆశించు వారలను కన్నెత్తి చూడవద్దు. వారు ఎంతటి పెద్దవారైనను పేరు ప్రఖ్యాతి ఉండనను సరే. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం. భాగవతం స్టాండ్స్. భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే